కంట్రీ లివింగ్ వర్షిప్ సెంటర్ మరొక బైబిల్ స్టడీని ప్రారంభిస్తుంది. ట్రూత్ ట్రైమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి బుధవారము 5 గంటలకు మీరు దీన్ని చూడవచ్చు. మన బైబిల్ స్టడీ టైటిల్ విశ్వాసం ద్వారా నీతి, జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఈ బైబిల్ స్టడీలో మన మొదటి అంశము ఆయన మహిమ చేత ప్రకాశించిన భూమి, లైట్ అండ్ ఎర్త్ విత్ హిస్ గ్లోరీ. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. సత్యము చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చెప్పిన మాటలు మా జీవితంలో మీరు నెరవేర్చడానికి మీరు సత్యాన్ని మీరు మాకు అంచెలంచెలుగా ఇస్తూ ఉన్నారు. ఈ లోకమునకు కావలసిన వర్తమానమును విశ్వాసం ద్వారా నీతి అనే ఈ బైబిల్ స్టడీని ఈరోజు మేము ప్రారంభిస్తున్నాము. దీనిని మీరు ముగించండి ప్రభా. సమస్తము మీకు మహిమకరముగా, ఈ వాక్యాలు వినుచున్న ప్రజలకు అది దీవెనకరముగా ఉండినట్లు మమ్మల్ని మీరు నడిపించమని, వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అనుగ్రహించండి. వాక్యాన్ని వినుచున్న మీ భక్తులకు నువ్వు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీరు మమ్మలను వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము రక్షణ విషయంలో మనిషికి గొప్ప ఆదరణను, నమ్మకమును, భరోసాను ఇచ్చే వర్తమానము. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము మనిషిని పరిశుద్ధపరచి నీతిమంతునిగా పరలోకం ముందు నిలువబెట్టే వర్తమానము. చెడు అలవాట్లను విడిచిపెట్టలేక, పాపపు తలంపులను ఆపలేక, భక్తి జీవితము భారముగా ఉన్న మనిషికి శక్తినిచ్చే వర్తమానము. పాపమును జయించాలని అందరికీ తెలుసు, అయితే అది ఎలా సాధ్యమవుతుందో తెలియక, పాపమును జయించలేక విధేయత కష్టతరముగా మారిన క్రైస్తవులకు జయకరమైన జీవితము జీవించటము అది సాధ్యమని భరోసా ఇచ్చే వర్తమానము. సమస్యల వలన జీవితము నిరాశతో జీవిస్తూ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేరు అనుకునే ప్రజలకు ఓదార్పును ఇచ్చే వర్తమానము. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము దేవుడు మనిషిని ఎలా నీతిమంతుడిగా చేస్తాడు, దేవుడు మనిషిని ఎలా పరిశుద్ధపరుస్తాడు, దేవుడు మనిషిని ఏ విధంగా పరిపూర్ణమైన విధేయుడిగా చేస్తాడో ఈ వర్తమానము తెలియచేస్తుంది. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము భూమిని దేవుని మహిమతో నింపుతుంది. ప్రకటన 18:1. అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట సూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. విశ్వాసం మూలముగా నీతి, లేకపోతే విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము ఈ లోకమును దేవుని మహిమతో నింపుతుంది. ప్రకటన 18:1 2 ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నాయి. ఇది చివరిలో నేను చెప్తాను. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము దేవుని ప్రజలను క్రీస్తు నీతిని పొందటానికి ఆహ్వానిస్తుంది. ఇది గొప్ప వర్తమానము, డాక్ట్రిన్. ఇది ఒక సత్యం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని సత్యములకు విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము అది పునాది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి సత్యమును అర్థం చేసుకోవటానికి దేవుని ప్రజలను శక్తిమంతులుగా చేసే
వర్తమానము. ఈ వర్తమానము ప్రతి దినము మానవుని అనుభవములో ఉండవలసిన వర్తమానము. ఇది ఇంత గొప్ప వర్తమానం కదా, అర్థం చేసుకోవటం ఇది ఎంత కష్టమో అనుకుంటున్నారా? గుడ్ న్యూస్ ఏమిటంటే, మెసేజెస్ టు యంగ్ పీపుల్, పేజ్ 15. Christ came to teach the human family the way of salvation, and he made this way so plain that a child can walk in it. యేసుక్రీస్తు వారు మానవాళికి ఆయన రక్షణను తెలియచేయడానికి వచ్చారు. ఈ రక్షణ మార్గంలో చిన్న పిల్లవాడు సహితము దీనిలో జీవించగలడు, దీనిలో నడవగలడు. అంటే విశ్వాసము ద్వారా నీతి అనే ఈ వర్తమానము ఇది చాలా సులువైన వర్తమానము. ఈ వర్తమానమును పౌలు ఏమని పిలుస్తున్నాడనంటే పాలు అని పిలుస్తున్నాడు, మిల్క్. పాలు తాగటము చాలా సులువు. అంటే పాలు అని ఎందుకు పిలుస్తున్నాడనంటే అర్థం చేసుకోవటము చాలా సులువు ఈ వర్తమానము. అయితే ఇప్పుడు ఈ వర్తమానమును అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టంగా మనుషులు దాన్ని భావిస్తున్నారు. కారణం ఏమిటంటే ఒక ప్రిన్సిపల్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతకుముందు నేను చెప్పాను, మనము ఏదైనా ఒక సత్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనము ఒక ప్రిన్సిపల్ ఉపయోగించాలి. ఒక పుస్తకము చదివినా, ఒక ప్రసంగం విన్నా, ఆ ప్రసంగము కానీ ఆ పుస్తకము కానీ పరిశుద్ధ గ్రంథాన్ని లేకపోతే ప్రవచనాసారాన్ని వివరించాలి. ఈ రెండిటికి అది వ్యతిరేకంగా ఉంటే దానిని అంగీకరించవలసిన అవసరము లేదు. ఏ ప్రసంగికుడైనా ఏ పుస్తకమైనా పరిశుద్ధ గ్రంథాన్ని వివరించాలి, లేకపోతే ప్రవచనాసారాన్ని వివరించాలి. ఈ రెండిటికి విరుద్ధంగా ఉంటే అది సత్యము అవ్వదు. సో కనుక మనుషులు ఈ వాక్యముని ఉన్నట్టుగా చదివితే దీన్ని అర్థం చేసుకోవడం సులువే. అయితే మానవుడు ఆయన యొక్క ఆలోచనలను వాక్యంలో పెట్టాడు. ఈ వాక్యంలో పెట్టడం వలన విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము చాలా కాంప్లికేటెడ్ వర్తమానంగా మారింది. ఈ వర్తమానము యొక్క గొప్పతనం ఏంటో మనం నేర్చుకున్నాము. గనుక అపవాది అతను ఏం చేస్తాడనంటే ఈ వర్తమానం పైన దాడి చేస్తాడు. ఈ వర్తమానము వచ్చినప్పుడు దానిపైన దాడి చేస్తాడు. అప్పుడు ఈ వర్తమానము మరుగున పడుతుంది. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము దేవుడు దానిని ఇస్తాడు. ఇచ్చిన తరువాత దానిపైన యుద్ధము జరుగుతుంది. ఇది మరుగున పడుతుంది. మరుగున పడిన తర్వాత దేవుడు మరలా దీనిని బయటకు తీసుకొని వస్తాడు. ఇంత గొప్ప వర్తమానమును దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? విశ్వాసం ద్వారా నీతి, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే ఈ వర్తమానమును దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? మొదటిగా దీనిని ఎవరు బోధించారు? గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 253. The great doctrine of justification by faith, so clearly taught by Luther, had been almost wholly lost sight of, and the Romish principles of trusting to good works for salvation has taken its place. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ సత్యమును చాలా క్లియర్గా మార్టిన్ లూథర్ దీనిని బోధించాడు. అయితే విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము ఏమన్నారు? హ్యాడ్ బీన్ ఆల్మోస్ట్ హోలీ లాస్ట్ సైట్ ఆఫ్. ఈ వర్తమానము కనుమరుగైపోయింది. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ఇది కనుమరుగైపోయి దీనిని ఏ విధంగా మార్చారు ఆ రోమీలు, రోమన్ చర్చ్? సాల్వేషన్ హ్యాడ్ టేకెన్ ఇట్స్ ప్లేస్. విశ్వాసం ద్వారా రక్షణ అనే ఈ వర్తమానమును వారు ఏ విధంగా మార్చారంటే క్రియల ద్వారా రక్షణగా వారు మార్చారు. దాదాపుగా 1200 సంవత్సరాలు పైగా
విశ్వాసము ద్వారా రక్షణ అనే ఈ వర్తమానము దీనిని క్రియల ద్వారా రక్షణ లేకపోతే క్రియల ద్వారా నీతి అనే వర్తమానముగా అపవాది దీనిని మార్చాడు. 16వ శతాబ్దంలో ఈ వర్తమానమును మార్టిన్ లూథర్ చాలా స్పష్టంగా దీనిని బోధించాడు. ఈ వర్తమానం ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 140. It was about this time that Luther, reading the works of Huss, found that the great truth of justification by faith. మార్టిన్ లూథర్ జాన్ హస్ రాసిన దాన్ని ఆయన చదువుతున్నాడు. అంటే మార్టిన్ లూథర్ కంటే ఆ ముందు దీనిని ఎవరు బోధించారు? జాన్ హస్ దీనిని బోధించాడు. అంటే ఒకటి గమనించాలి, దేవుడు వర్తమానం ఇస్తాడు, ఇచ్చిన తర్వాత దానిపైన దాడి జరుగుతుంది, అది కనుమరుగు అవుతుంది. మరలా ఈ వర్తమానము వెనుకకు వచ్చినప్పుడు ఇది మరింత షైన్ అవుతుంది. ఈ వర్తమానము జాన్ హాస్ బోధించిన దానికంటే కూడా దీన్ని ఇంకా ఎక్కువ మహిమకరంగా మార్టిన్ లూథర్ బోధించాడు. అంటే దీని తర్వాత కాలంలో బోధించేవారు ఈ వర్తమానముని ఇంకా మహిమకరంగా దీనిని బోధిస్తారు. 16వ శతాబ్దంలో బోధించారు, 14వ శతాబ్దంలో బోధించారు. ఇంకా మనం వెనక్కి వెళ్తే లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 6 1889. Recently we have been hearing the precious doctrine of justification by faith. This is not a new doctrine, for Paul declares the just shall live by faith, but it has been buried under the rubbish of error, and now by diligent persevering effort it has been rescued and placed in the framework of ట్రూత్. ఈ విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని పౌలు దీనిని బోధించాడు. ఇది కొత్త సత్యము కాదు, ఇది న్యూ డాక్ట్రిన్ కాదు, ఇది బోధించాడు. అయితే ఈ వర్తమానము అసత్యము అనే దాని కింద ఇది సమాధి చేయబడింది. గనుక దేవుని ప్రజలు వారు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివి ఈ వర్తమానమును వారు రక్షించారు. వెనుకకు వారు తీసుకుని వచ్చి దాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టారు? ప్లేస్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ట్రూత్. సత్యం అనే పెట్టెలో తీసుకొచ్చి దీనిని పెట్టారు. సో ఇంకా దీన్ని ఎవరు బోధించారు? పౌలు కంటే ముందు పరిశుద్ధ గ్రంథంలో మోస్ట్ ఫేమస్ వర్డ్స్ అందరికీ తెలుసది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానాన్ని యేసుక్రీస్తు వారు బోధించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన వాక్యము విశ్వాసం ద్వారా నీతి అనే సత్యాన్ని దేవుని ప్రజలకు అది తెలియచేస్తుంది. ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సత్యం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దాని ప్రారంభం ఎక్కడుందో మనం పట్టుకుంటే ఆ సత్యము మనకి బాగా అర్థము అవుతుంది. అందుకని మనం వెనక్కి వెళుతున్నాం. ఈ సత్యంలో ఎక్కడి నుంచి వచ్చింది, విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందో మనము నేర్చుకుంటాం. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ఇది ఎక్కడ ఉందంటే ఏదైనా తోటలో ఉంది. అక్కడ ప్రారంభమైంది వర్తమానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. విశ్వాసమును బట్టి హేబేలు కయేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యము పొందెను.
విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ వర్తమానాన్ని ఆదాముకు బోధించారు. ఆదాముకు బోధిస్తే ఆదాము వారి యొక్క కుమారులకు దీనిని ఆయన బోధించాడు. సో కనుక విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము ప్రారంభం నుంచి ఈ వర్తమానము ఉంది. సో కనుక మొదటగా ఈ వర్తమానమును ఆదాము దానిని బోధిస్తే మరి చివరిగా విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని ఎవరు బోధిస్తారు? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు బోధిస్తారు. అనగా ఆదాము బోధించిన విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం నాకు ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు బోధించే వర్తమానం నాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకన్నా దీని మీద దేవుడు మరింత వెలుగును దేవుడు ఇస్తాడు. ఒకసారి సత్యము మరుగును పడిన తర్వాత దాన్ని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అది మరింత ప్రకాశిస్తుందండి. వర్తమానము విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము సబ్బాతు, విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానాలు రెండు పెద్ద కేక వర్తమానంలో ఇవి మిళితమై ఉన్నవి. అడ్వెంటిస్ట్ వారికి విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ఎప్పుడొచ్చింది? ఎవరి ద్వారా ఈ వర్తమానాన్ని దేవుని ప్రజలకు ఆయన ఇచ్చాడు? ఈజే వ్యాగ్నర్, ఏటి జోన్స్ 1888వ సంవత్సరంలో దేవుడు విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానమును సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు ఇచ్చాడు. ఈ వర్తమానంలో ఈ సమయమునకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు అందరూ కూడా స్థిరపడిపోయి దీనిలో ఉండాలి. ఈ వర్తమానము బోధించే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్తమానం పైన అపవాది యుద్ధము చేస్తున్నాడు. ఈ వర్తమానం మనకి ఏమి బోధిస్తుందనంటే మనిషి ఎలా నీతిమంతుడు అవుతాడు, మనిషిని దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడు, మనిషిని దేవుడు ఎలా పరిపూర్ణుడిగా చేస్తాడు అని ఈ వర్తమానం తెలియచేస్తుంది. అందుచేత ఈ వర్తమానం పైన అపవాది ఈ వర్తమానం వచ్చిన దగ్గర నుండి దీనిపైన దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ వర్తమానము దీనిని ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే ఈ వర్తమానం ప్రమాదకరమైన వర్తమానంగా మారిపోద్ది, మోసకరమైన వర్తమానంగా మారిపోద్ది, ఇది ఒక అసత్యంగా మారిపోతుంది. సిన్ నో మోర్, నువ్వు ఎక్కనో పాపం చేయకు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. సిన్ నో మోర్ అనే దానిలో నో తీసేస్తే సిన్ మోర్. ఈ వర్తమానం నుండి ఏదైనా తీసేస్తే ఈ వర్తమానము చాలా ప్రమాదకరంగా ఇది మారిపోతుంది. ఈ వర్తమానం గురించి మనం నేర్చుకుంటున్నాము కనుక ఈ వర్తమానమునకు ప్రాముఖ్యంగా 3 ప్రమాదములు పొంచి ఉన్నవి. ఈ వర్తమానం పైన అపోహలు ఉన్నవి కనుక ఈ వర్తమానం గురించి మనము చదువుకోక మునుపు ఈ 3 ప్రమాదాలు ఏమిటి? మీరు వర్తమానము వింటూ ఉన్నప్పుడు ఇక్కడ కానీ వేరే చోట కానీ ఎవరి దగ్గర నుంచి ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ 3 ప్రమాదాల్లో అపోహల్లో ఏదైనా ఒకటి ఆ వర్తమానంలో మీకు కనిపిస్తే అది దేవుని దగ్గర నుండి వస్తున్న వర్తమానము కాదు. సో కనుక ఈ వర్తమానం నాకు పొంచి ఉన్న 3 ప్రమాదాలు ఏమిటి? మిసెస్ వైట్ ఒక స్టేట్మెంట్ చెప్పారు ఈ వర్తమానం గురించి. ఆ స్టేట్మెంట్లోనే మొదటి అపోహ మనకి కనిపిస్తుంది. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్, page 91 and 92. The Lord in His great mercy sent a most precious message to His people through elders Wagner and Jones. It
presented justification through faith in the surety. It invited the people to receive the righteousness of Christ, which is made manifest in obedience to all the commandments of God. దేవుడు ప్రశస్తమైన వర్తమానమును ఆయన ఎన్నుకున్న ఈజే వ్యాగ్నర్, ఏటీ జోన్స్ ద్వారా దేవుడు ఆయన ప్రజలకు దీనిని ఇచ్చాడు. 1888 సంవత్సరంలో దీన్ని ఇచ్చాడు. ఈ వర్తమానం ఏమని పిలుస్తున్నారు? జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతి. ఈ విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము మనుషులందరినీ ఆహ్వానిస్తుంది, క్రైస్తవులందరినీ ఆహ్వానిస్తుంది. దేనికి ఆహ్వానిస్తుంది అంటే, మీరు క్రీస్తు నీతిని పొందండి అని ఈ వర్తమానము ఆహ్వానిస్తుంది. సో కనుక ఈ వర్తమానము క్రీస్తు నీతిని పొందడానికి దేవుని ప్రజలను అది ఆహ్వానిస్తుంది. సో కనుక ఈ నీతి ఎక్కడ ఉందో కూడా ఇదే వాక్యంలో చెప్పారు. ఏమన్నారు? ఇట్ ఇన్వైటెడ్ ద పీపుల్ టు రిసీవ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ which is made manifest in the obedience to all the commandments of God. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించట్లో క్రీస్తు నీతి ఉంది అని చెప్పారు. క్రీస్తు నీతిని మనం ఎక్కడ చూస్తామో అది ఎక్కడ బయలుపరచబడుతుందంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలో ఈ నీతి కనబడుతుంది అని చెప్పారు. సో కనుక మొట్టమొదటి అపోహ ఏమిటంటే, ఈ వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు విశ్వాసమే సరిపోతుంది, విధేయత అవసరం లేదు. మనము విధేయత చూపించలేము, ఆజ్ఞలను మనము గైకొనలేము, కేవలము విశ్వాసం ద్వారానే మనుషులు రక్షించబడతారు. ఇది అపోహ. మనిషి ఆయన ఆజ్ఞలను అవసరం లేదు, మనిషికి ఆజ్ఞలు అవసరం లేదు. సో ఈ స్టేట్మెంట్లు ఏమన్నారంటే, నీతి అనేది దేవుని ఆజ్ఞలకు చూపించే విధేయతలో ఇది బయలుపరచబడుతుంది అని చెప్పారు. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము క్రీస్తు చుట్టూ, ఆజ్ఞల చుట్టూ తిరుగుతుంది. ఈ వర్తమానం ఏం చుట్టూ? క్రీస్తు చుట్టూ, ఆజ్ఞల చుట్టూనే ఈ వర్తమానము తిరుగుతుంది. అంటే విశ్వాసం ద్వారా ఆ నీతి అనేది, తర్వాత విధేయత అనే దాని ప్రక్కన చుట్టూనే ఈ వర్తమానము. విశ్వాసము, విధేయత అనే ఈ రెండిటి చుట్టూనే విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము తిరుగుతుంది. సో అపోహ లేకపోతే ప్రమాదం ఎక్కడుందంటే, ఈ వర్తమానమును ఏకపక్షంగా బోధిస్తున్నారు. వన్ సైడెడ్ ప్రీచింగ్. ఏకపక్షంగా దీన్ని బోధిస్తున్నారు. విశ్వాసం ద్వారా రక్షించబడతాము, విధేయత అవసరం లేదు. లేకపోతే విధేయత ద్వారా రక్షించబడతాము, విశ్వాసము అవసరము లేదు. సో కనుక దీనిని ఏమన్నారంటే వన్ సైడెడ్ అప్రోచ్, ఏకపక్షముగా ఈ వర్తమానమును బోధిస్తున్నారు. ఈ నా మాటలు కాదండి, ఇవి నా మాటలు కాదు. రివ్యూ అండ్ హెరాల్డ్, January 24, 1893. There are dangers to be guarded against on the right hand, on the left. Some will not make a right use of the doctrine of justification by faith. They will present it in a one-sided manner, making everything of faith and belittling works. There are dangers to be guarded. ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలని ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కాపాడాలి. రైట్ అండ్ లెఫ్ట్, విశ్వాసము, విధేయత, ఈ రెండిటి మీదకి యుద్ధం జరుగుతుంది. సో కనుక ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు కాపాడాలి, దీని మీద యుద్ధం జరగకుండా అని చెప్పన్నారు. సమ్ విల్ నాట్ మేక్ ఎ రైట్ యూజ్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానమును మనుషులు సరిగ్గా బోధించడం లేదు, దీన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. మరి ఏం చేస్తున్నారని చెప్పారు ఆవిడ? దే విల్ ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ వన్ సైడెడ్ మేనర్. ఏకపక్షంగా దీన్ని బోధిస్తున్నారు. విశ్వాసం ఉంటే సరిపోతుంది, ఇక విధేయత అవసరం లేదు. ఒక స్టార్ట్లింగ్ మాట చెప్పనా నేను మీకు. మొత్తం ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా కూడా
విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని బోధిస్తుంది. నాట్ ఓన్లీ అడ్వెంట్, మొత్తం ప్రపంచమంతా బోధిస్తున్నారండి ఈ వర్తమానాన్ని. ఈ ప్రపంచమంతా బోధించే వర్తమానం ఏమిటంటే విశ్వాసం ఉంటే చాలు, విధేయత అవసరము లేదు. వన్ సైడెడ్ మేనర్ అని చెప్పారు. దే విల్ ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ వన్ సైడెడ్ మేనర్, మేకింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలిట్లింగ్ వర్క్స్. బిలిట్లింగ్ అంటే అర్థం ఏంటంటే అవమానపరచడం, దాన్ని చిన్నబొచ్చడం. విశ్వాసాన్ని గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ విధేయత అనే దాన్ని వారు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. అంటే ఆ విధేయతను ఎలా చూస్తారంటే ఒక నేరస్తుని చూసినట్టు చూస్తున్నారండి. విధేయతను ఒక నేరస్తుని చూసినట్టు చూస్తున్నారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మిసెస్ వైట్. విశ్వాసం ఉంటే సరిపోతుందండి. సో బయటికి వెళ్ళి ఎక్కడైనా చూస్తే మనం విశ్వాసం గురించే మనుషులు మాట్లాడుతున్నారు. విధేయత అనే మాట మాట్లాడితే దాన్ని స్వనీతిగా ప్రజలు ఎంచుతున్నారు. సో కనుక వన్ సైడెడ్. సో కనుక ఈ వర్తమానమును వన్ సైడెడ్గా ఏకపక్షంగా దీన్ని బోధిస్తే ఈ వర్తమానము ప్రమాదకరమైన వర్తమానంగా మారిపోతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Others will seize the points that have a leaning towards error and will ignore works altogether. Now, genuine faith always works by love. It supplies a motive power. దీన్ని చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసం ఉంటే సరిపోతుంది అన్నట్టుగా అది కనిపిస్తుంది. ఆ విధంగా కనిపించినప్పుడు దానిని మనుషులు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారని చెప్పారు? ఇగ్నోర్ వర్క్స్ ఆల్ టుగెదర్. పూర్తిగా విధేయతను వారు ప్రక్కన పెడుతున్నారు. మిసెస్ వైట్ అన్నారు, విశ్వాసము అనేది ఏమి చేస్తుందో ఈ వాక్యంలో చెప్పారు. జెన్యూన్ ఫెయిత్ ఆల్వేస్ వర్క్స్ బై అ లవ్. నిజమైన విశ్వాసము ప్రేమతో విధేయతను చూపిస్తుంది. ఎంత మంచి మాట ఇది! నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది? ప్రేమతో విధేయతను చూపిస్తుంది. నిజమైన విశ్వాసము విధేయతకు ప్రేరణ శక్తి, మోటివ్ పవర్. విశ్వాసం అనేది విధేయతకు శక్తిని ఇస్తుంది. మనిషి విశ్వాసం ఎంత బలంగా ఉంటే ఆ మనిషి దేవునికి అంత విధేయుడిగా అతను జీవిస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Faith is not an opiate, but a stimulant. Or looking to Calvary will not quiet your soul into non-performance of duty, but will create faith that will work, purifying the soul from all selfishness. In laying hold of Christ by faith, we but just begin our work. Faith is not an opiate. సో ఓపియేట్ అంటే మీనింగ్ ఏమిటి, అర్థం ఏమిటంటే మత్తు కలిగించే మందు అని అర్థం. నల్లగా ఉంటుందంట అది మత్తు కలిగిస్తుంది. సో మనుషులు అనుకుంటున్నారు విశ్వాసం అనేది అది ఓపియేట్ కాదంటున్నారు, అది మత్తు కలిగించే మందు. విశ్వాసం విషయంలో మత్తు కలిగించే మందు అది కాదు, అది స్టిమ్యులెంట్. విశ్వాసం మనిషిని ప్రేరేపిస్తుంది. దేనికి ప్రేరేపిస్తుంది? విశ్వాసము మనిషిని విధేయతకు ప్రేరేపిస్తుంది. కానీ మనుషులు అనుకుంటున్నారు విశ్వాసం అంటే అది మత్తు కలిగించి ఒక నల్ల మందు. సో కనుక విశ్వాసమును అది మొద్దుబారి చేస్తుంది, అది నిద్రపుస్తుంది అని మనుషులు అనుకుంటున్నారు. కానీ మిసెస్ వైట్ అంటున్నారు ఈ విశ్వాసం అనేది అది స్టిమ్యులెంట్, అది మనిషిని ప్రోత్సహిస్తుంది, అది బలపరుస్తుంది అని చెప్పి, ఏ మనిషి అయితే యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువ పైన చూస్తాడో ఆ మనిషి దేవునికి విధేయతగా ఆయన ఉండలేకుండా ఉండలేడంట. మిసెస్ వైట్ అంటున్నారు లుకింగ్ టు Calvary will not fight your soul into non-performance of duty, but will create faith that will work. సో కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఆ మనిషికి అది ఏమి సృష్టిస్తుందనంటే విశ్వాసము. ఆ విశ్వాసం దేనికి నడిపిస్తుందంటే విధేయతకు నడిపిస్తుంది అని చెప్పి తర్వాత అన్నారు. ఇన్ లేయింగ్ హోల్డ్ ఆఫ్ క్రైస్ట్ బై ఫెయిత్ we but
జస్ట్ బిగిన్ అవర్ వర్క్. విశ్వాసం ద్వారా మనిషి పని ప్రారంభిస్తాడని చెప్పారండి దీనిలో. విశ్వాసం ద్వారా మనిషి పని ప్రారంభిస్తాడు. విశ్వాసం వచ్చిందనంటే వెంటనే యేసుక్రీస్తు వారిని చూస్తే, ఆయన బలియాగాన్ని చూస్తే వెంటనే విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా మనిషి పని ప్రారంభిస్తాడు. ఏం పని ప్రారంభిస్తాడు మనిషి? విధేయత చూపించాలని ఆ పనిని ప్రారంభిస్తాడు. విధేయత ద్వారా రక్షణ అని నేను బోధించట్లేదు, ఈ వర్తమానం కూడా బోధించట్లేదండి. కానీ విశ్వాసం ఏం చేస్తుందనంటే, విశ్వాసం వెంటనే మనిషిని విధేయతకు నడిపిస్తుంది. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము దేని చుట్టూ తిరుగుతుంది? యేసుక్రీస్తు ఆజ్ఞల చుట్టూ తిరుగుతుంది. విశ్వాసము విధేయత అనే దాని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని ప్రజలు బోధిస్తున్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని మనుషులు బోధిస్తూ వారి విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని బోధించగలరంటారా? ఎంత ప్రమాదంలో ఉన్నారు చూసారండి మనుషులు. సో ఏ విధంగా సాతానుడు ఈ వర్తమానాన్ని అటాక్ చేశాడు చూసారా? విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు, కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని చెప్తున్నారు. ఈ వర్తమానం బోధించే మనము దీనికి ఒక మాట యాడ్ చేయాలండి. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ టైటిల్కి మనం ఇంకొక కొంచెం యాడ్ చేస్తే ఇది బాగుంటుందండి. మీరు కూడా యాడ్ చేస్తారా? ఏం యాడ్ చేయాలి చెప్తాను. విశ్వాసం ద్వారా నీతి ప్రక్కన విశ్వాసం ద్వారా విధేయత. ఏం యాడ్ చేయాలండి? విశ్వాసం ద్వారా నీతి అనే మాటకు విశ్వాసం ద్వారా విధేయత. ఈ ప్రశస్తమైన ఈ వర్తమానము దేవుని మనుషులను జయకరమైన జీవితమునకు నడిపించే ఈ వర్తమానము దీనిలో ఉన్నదాన్ని తీసేసి బోధిస్తే అది నాశనం చేసే వర్తమానముగా దాన్ని మనము చేస్తున్నాం. ఇంక మిస్సెస్ వైట్ ఇంకేమన్నారు? ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. ఫెయిత్ అండ్ వర్డ్స్, పేజ్ 111. I was attending a meeting and a large congregation were present. In my dream, you were presenting the subject of faith and the imputed righteousness of Christ by faith. You repeated several times that works amounted to nothing, that there were no conditions. The matter was presented in that light that I knew minds would be confused and would not receive the correct impression. In reference to faith and works, and I decided to write to you. You stated this matter too strongly. ఎవరికి రాస్తున్నారు ఈ లెటరు? అంతకుముందు చెప్పాను నేను మీకు. ఈజే వ్యాగ్నర్ ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని ఆయన బోధిస్తూ ఉంటే మిసెస్ వైట్ అక్కడ లేరు. దేవుడు ఆవిడికి దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనంలో ఒక కాంగ్రిగేషన్ ముందు నిలబడి విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని ఆయన బోధిస్తూ ఆయన ఏమని చెప్పాడంటే, ఆ వర్తమానంలో విశ్వాసం ఉంటే చాలు, క్రియలు అవసరం లేదు అని చెప్పాడు. దానిలో మిస్సెస్ వాటికి దేవుడు వెంటనే విజన్ ఇచ్చాడు ఆయన బోధించే బోధ గురించి. సో మొదటగా 1888 ఈయనే బోధించాడు వర్తమానాన్ని. సో తర్వాత కాలంలో ఏమైంది చూసారా? వర్క్స్కి అది అవసరం లేదని చెప్పాడు. తర్వాత అంటాడు, వర్క్స్ అమౌంటెడ్ టు నథింగ్, దట్ దెర్ వర్ నో కండిషన్స్. సో కనుక మనిషి రక్షించబడటానికి ఏమీ షరతులు లేవు. సో ఊరికే నువ్వు విశ్వసించు, నువ్వు రక్షించబడతావు, దానికి ఎటువంటి షరతులు లేవు అని చెప్తున్నాడు ఆయన, ఈజే వ్యాగ్నర్. నెక్స్ట్, ద మ్యాటర్ వాజ్ ప్రజెంటెడ్ ఇన్ ద లైట్ దట్ ఐ న్యూ మైండ్స్ వుడ్ బి కన్ఫ్యూజ్డ్. నువ్వు రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చేస్తున్నావు మనుషులకి నువ్వు ఈ విధంగా బోధించి. దీన్ని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నావు. చాలా స్ట్రాంగ్గా చెప్తారండి. విధేయత అవసరం లేదు, మనం చేయలేము, మనమేమి చాలా స్ట్రాంగ్. మిసెస్ వైట్ అంటున్నారు, దట్స్ నాట్ రైట్. స్టేట్మెంట్ కంటిన్యూస్. తర్వాత అంటున్నారు మిసెస్ వైట్, దేర్ ఆర్ కండిషన్స్ టు అవర్ రిసీవింగ్ justification and sanctification
and the righteousness of Christ, I know your meaning, but you leave a wrong impression upon many minds. While good works will not save even one soul, yet it is impossible for even one soul to be saved without good works. సో కనుక నువ్వు విశ్వాసం నీతిమంతుడు అవటానికి నీకు షరతులేమీ లేవు. పరిశుద్ధపరచబడటానికి నీకు షరతులేమీ లేవు. క్రీస్తు నీతిని పొందడానికి షరతులేమీ లేవు అని బోధిస్తూ ఉంటే మిస్సెస్ బట్టి ఏమన్నారు? దేర్ ఆర్ కండిషన్స్. నీతిని పొందటానికి, పరిశుద్ధపరచబడటానికి, మనము క్రీస్తు నీతిని పొందటానికి షరతులు ఉన్నాయి అని చెప్పి అన్నారు. వైల్ గుడ్ వర్క్స్ విల్ నాట్ సేవ్ ఈవెన్ వన్ సోల్. ఏ మనిషి కూడా మంచి క్రియల ద్వారా రక్షించబడలేడు. అదేవిధంగా ఏ మనిషి కూడా ఒక అవిధేయత వల్ల ఏ మనిషి కూడా రక్షించబడడు. దీని గురించి మనం తర్వాత దానిలో స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. విశ్వాసము, ఈ విధేయత, ఇది ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అయి ఉన్నవి, ఇవి ఏ విధంగా ఆ మనిషిని యేసుక్రీస్తు నీతిని పొందటానికి ఇవి నడిపిస్తాయి. షరతులు ఉన్నాయి. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు నీతిని పొందటానికి, పరిశుద్ధపరచబడటానికి షరతులు ఉన్నాయి. సో నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని బాగా విన్నాడు, బాగా చదివి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన నాతో ఏమన్నారంటే, విధేయత అనే మాట అది నాస్టీ వర్డ్ అన్నారు ఆయన. నాస్టీ వర్డ్. ఒబీడియన్స్ ఇస్ ఎ నాస్టీ వర్డ్. నాస్టీ అంటే మురికి మాట అని ఆయన అన్నారు. దీన్ని ఈ విధంగా ప్రజెంట్ చేయటం జరుగుతుందండి. అమూల్యమైన వర్తమానం. దీన్ని రాంగ్ కాన్సెప్ట్లో దీన్ని బోధిస్తున్నారు. దీనిలో మునిగిన ప్రజల సహితము విధేయత అనే మాట వారికి ఒక మురికి మాటగా ఉంది. ఒక మనిషి విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని అర్థం చేసుకుంటే ఆ మనిషి విధేయత కష్టము అని ఎప్పుడూ చెప్పడు. ఈ వర్తమానం అర్థం చేసుకోకపోవడం ద్వారా విధేయత కష్టము అని మనిషి చెప్తున్నాడు. ఈ వర్తమానం మనకు బోధించే అమూల్యమైన వర్తమానము ఇదేనండి. ఎవరైతే వర్తమానాన్ని అర్థం చేసుకుంటారో వారికి విధేయత అనేది ఒక ఆనందకరమైనది. సో కనుక విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం నాకు వచ్చే ఒక ప్రమాదం ఏమిటంటే, విశ్వాసం ఉంటే చాలు, క్రియలు అవసరము లేదు. ఏకపక్షంగా ఈ వర్తమానాన్ని బోధిస్తే దీనికి ఉన్న శక్తిని మనము తీసేస్తున్నాం. శరీరం ఉంది, శరీరంలో ఊపిరిని తీసేస్తే ఈ బాడీ ఉంటుంది. దీన్ని ఏమంటారండి? డెడ్ బాడీ, మృతదేహము అంటారు. విశ్వాసం ద్వారా విధేయత అనే దానిలో ఆ వర్తమానంలోండి నువ్వు దేన్నైనా ఒక దాన్ని తీసేస్తే డెడ్ బాడీ ఉంటుందండి ఇంకా. సో కనుక వర్తమానం బోధించే ప్రజలు దీన్ని చాలా జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా దీనిని బోధించాలి. రెండవ ప్రమాదం, రెండవ అపోహ, ఈ వర్తమానం ఉంటే సరిపోతుందండి, ఇంకేమీ అవసరం లేదు. రెండవది ఏమిటి తెలుసా? క్రీస్తు గురించి మాట్లాడుదాం, విశ్వాసం గురించి, దేవుని కృప గురించి, యేసుక్రీస్తు బలియాగం గురించి, ఆయన రక్తం గురించి, అన్నిటి గురించి మనుషులు మాట్లాడుతున్నారు. మనుషులు మాట్లాడాలి దాని గురించి, కానీ సత్యం గురించి మనుషులు మాట్లాడటం చాలా అరుదు. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము అటాక్ చేస్తుంది సత్యం పైన. యోహాను సువార్త 14:6, నేనే మార్గము, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యము. యెషయా 26:2 సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయడే. నేనే సత్యం అంటారు యేసుక్రీస్తు వారు. విశ్వాసం గురించి మాట్లాడి ఇదే సత్యమును ప్రక్కన పెడుతున్నారు. సత్యం అనేది అది ప్రోగ్రెసివ్. దేవుడు ఆయన ప్రజలకు కావాల్సిన సత్యం అంతటిని ఆయన ఒకేసారి ఇవ్వడు, దాన్ని అంచెలంచెలుగా ఇస్తాడు. కనుక దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన మొట్టమొదటి సత్యము, ఫస్ట్ డాక్ట్రిన్ ఎవర్ ప్రీచ్డ్, విశ్వాసం ద్వారా నీతి. దీని తరువాత దేవుడు అనేకమైన సత్యములను ఆయన ఇచ్చాడు. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము ఫౌండేషన్, పునాది. అన్ని సత్యాలు దీనిపైనే కట్టబడతాయి, దీనిపైనే అన్ని సత్యాలు ఉంటాయి. సో అయితే ఈ పునాది ఉంది, ఇదొక్కటే సరిపోతుంది. ఒకవేళ విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం ఒకటే సరిపోతే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇంత సత్యము, ప్రవచన సారంలో ఇంత సత్యం ఆయన పెట్టి ఉండేవాడు కాడు. లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 5 1888. Elders E.J. Wagner had the privilege granted him of speaking plainly and presenting his views upon justification by faith and the righteousness of Christ in relation to the law. This was no new light, but it was old light placed where it should be in the third angel's message. ఈజే వ్యాగ్నరు ఆయన బోధించే అవకాశం ఇచ్చాడు. ఆయన విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని బోధిస్తున్నాడు. దేనికి కనెక్ట్ చేసి బోధిస్తున్నాడు అని చెప్పారు మిసెస్ వైట్? సంబడి టెల్ మీ. దేనికి విశ్వాసం ద్వారా నీతి అనే దాన్ని దేనికి కనెక్ట్ చేసి ఆయన బోధించాడు? ఆయన ధర్మశాస్త్రమునకు కనెక్ట్ చేసి బోధించాడు. నేను మీకు మాట చెప్పాను, నేను మీకు ఈ వర్తమానం వచ్చిన తర్వాత దీన్ని సాధారణ అటాక్ చేస్తాడు, అది మరుగున పడుతుంది, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత గ్లోరియస్గా కనిపిస్తుంది ఈ వర్తమానము. సో కనుక వాళ్ళ ధర్మశాస్త్రమును, యేసు క్రీస్తును, దాని చుట్టూ ఈ వర్తమానం తిరుగుతుందండి. ఈ వర్తమానం ఏమని చెప్పారో, దిస్ వాజ్ నో న్యూ లైట్ బట్ ఇట్ వాజ్ ఓల్డ్ లైట్ ప్లేస్డ్ వేర్ ఇట్ షుడ్ బి ఇన్ ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్. ఈ విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం ఎప్పుడు వచ్చింది? ఆదాముకు ఇచ్చాడు దేవుడు. సో కనుక మూడు దూతల వర్తమానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చాడు. సో ఈ మధ్యలో ఎంత సత్యం ఉంది, దీని అంతటిని కలిపి దాన్ని మనం ఏం అంటామండి, ఇదంతా ఒక సత్యం అనమాట, ఇది ఒక వెబ్. సో కనుక ఇప్పుడు ఈ సత్యము తప్పిపోతే దీన్ని తీసుకుని వచ్చి మళ్ళీ దేనిలో పెట్టాడు? దేన్ని అన్నాడు, ఇట్ షుడ్ బి ఇన్ ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్. సో కనుక మూడో వర్తమానంలో ఏముంది? విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము మూడవ దూత వర్తమానంలో ఉంది. అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు. సో మూడవ దూత వర్తమానం ఏంటి? మీరు మృగం నాకు నమస్కారం చేయొద్దు, మృగముద్రను మీరు పొందొద్దు అనే దానిలో ఈ వర్తమానం ఉంది. అంటే విశ్వాసం ద్వారా నీతి అనే మాట అది ఇంటర్నల్గా దేని గురించి మాట్లాడుతుంది తెలుసండి? విధేయత గురించి మాట్లాడుతుంది. సో దీన్ని తీసుకుని వెళ్ళి, ఈ వర్తమానం తీసుకుని వెళ్ళి మూడో దూత వర్తమానంలో దీనిని పెట్టమని చెప్పారు. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, పేజ్ 259. The end is near. We have not a moment to lose. Light is to shine forth God's people in clear, distinct rays, bringing Jesus before the churches and before the world. If through the grace of Christ his people will become new bottles, he will fill them with new wine. ఏమని చెప్పారనంటే, ఇంకా మనకి సమయం లేదు, మనం చివరిలో ఉన్నాము అని చెప్పి అన్నారు. ఈ లోకమునకు మనము యేసుక్రీస్తు వారిని చూపించాలి, సంఘమునకు ఈ లోకమునకు యేసుక్రీస్తు వారిని చూపించాలి అని చెప్పి అన్నారు. ఇఫ్ త్రూ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ హిస్ పీపుల్ బికమ్ న్యూ బాటిల్స్. కృప ద్వారా దేవుని ప్రజలు వారు న్యూ బాటిల్స్ అవుతారంట, కొత్తవారు. హీ విల్ ఫిల్ దెమ్ విత్ న్యూ వైన్. వైన్ అంటే
అర్థం ఏంటి? బైబిల్లో ద్రాక్షారసం అంటే సత్యము, డాక్ట్రిన్. సో కనుక ఇప్పుడు ఆయన ఓల్డ్ బాటిల్స్ మనుషుల్లో ఆయన ఇప్పుడు ఏం నింపుతాడంట? క్రొత్త సత్యాన్ని నింపుతాడు. సో జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతి, ఈ మాట చాలా అన్పాపులర్ క్రిస్టియన్ వరల్డ్లో. సత్యం అనే మాట చాలా అన్పాపులర్ అయిపోయిందండి ఇది. సో కనుక దేవుడు అంటున్నాడు, నేను కొత్త సత్యంతో నేను మిమ్మలను నింపుతాను. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయెదురు. సో కనుక క్రొత్త ద్రాక్షరసము దేవుడు ఇస్తా అన్నాడు. న్యూ లైట్, కొత్త సత్యములను దేవుడు ఇస్తాడు. ఒక విషయం గమనించండి, దేవుడిచ్చే సత్యం అంతా కూడా మానవుని రక్షణకు అది అవసరము. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము గొప్ప సత్యము, గ్రేట్ డాక్ట్రిన్. దీనిని బోధించాలి. దీనిని బోధిస్తే మనిషి విధేయతలో పరిపూర్ణుడు అవుతాడు, క్రీస్తు నీతిని ఆయన పొందుతాడు. ఒక వాస్తవం తెలుసండి, ఇది గొప్ప సత్యము, కానీ దిస్ ఇస్ ట్రూత్, కానీ దిస్ ఈజ్ నాట్ ప్రజెంట్ ట్రూత్. ఈ సత్యాన్ని బోధించాలి, కానీ ఇది ప్రజెంట్ ట్రూత్ కాదు. ప్రజెంట్ ట్రూత్ ఏమవుతుందో తెలుసండి? న్యూ వైన్ ఈజ్ ప్రజెంట్ ట్రూత్. క్రొత్త ద్రాక్ష రసము ప్రజెంట్ ట్రూత్ అవుతుందండి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దీనిలో తర్వాత చెప్తున్నారు ఈ మాటలు. నేను చెప్పే మాటలన్నీ పరిశుద్ధ గ్రంథం నుండి లేకపోతే ప్రవచన సారం నుండి. ఓకేనా? స్టేట్మెంట్ కంటిన్యూస్. God will give additional light and all truths will be recovered and replaced in the framework of truth, and wherever the laborers go they will triumph. సో కనుక దేవుడు అంటున్నాడు, దీనిలో మిస్సెస్ వైట్ అంటున్నారు, God will give additional light and the all truths will be recovered. సో మొదట్లో చెప్పాను, ప్రకటన 18వ అధ్యాయం నాకు 2 నెరవేర్పులు ఉన్నాయి. 1888లో ఈ వర్తమానం వచ్చింది, జస్టిఫికేషన్ బై ఫెయిత్. 2001లో మరలా భూమి ప్రకాశిస్తుంది, రెండోసారి నెరవేరుతుంది. ఈ 2001లో దేవుడు క్రొత్త వెలుగును ఇచ్చాడు. ఈ క్రొత్త వెలుగు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఓల్డ్ ట్రూత్స్ విల్ బి రికవర్డ్. సో కనుక 1888లో ఈ వర్తమానం ఇస్తే, ఈ వర్తమానాన్ని వెరీ సాడ్ చెప్పడానికండి, అడ్వెంటిస్ట్ వారి ఈ వర్తమానాన్ని తృణీకరించారండి. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని తృణీకరించారు. సో కనుక మరలా ఈ వర్తమానము మళ్ళా రికవర్ చేశాడు దేవుడు. ఎప్పుడు? 2001వ సంవత్సరంలో. 2001వ సంవత్సరంలో ప్రజెంట్ ట్రూత్ని ఇచ్చినప్పుడు ఈ వర్తమానము మళ్ళా దేవుడు రికవర్ చేసుకున్నాడు దీన్ని. సో అందుచేత ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం చదివినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. పాత సత్యంలోనూ దేవుడు మళ్ళా రికవర్ చేస్తాడు. అప్పుడు ఏమని చెప్పారు తెలుసా? నువ్వు జయకరమైన జీవితం జీవించాలని అంటే ఒక సేవకునిగా, ఒక సభ్యునిగా ఏం చేయాలన్నాడు? అండ్ ప్లేస్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ట్రూత్ అండ్ వేర్ ఎవర్ ద లేబరర్స్ గో దే విల్ ట్రయంఫ్. సో కనుక ఈ వర్తమానాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు వారు ఏమి తీసుకుని వెళ్ళాలి? అంతకుముందు ఇచ్చిన పాత వెలుగును తీసుకుని వెళ్ళాలి, తర్వాత కొత్త వెలుగుని, ఈ రెండింటిని మనుషులు తీసుకుని వెళితే అప్పుడు వాళ్ళు జయాన్ని సంపాదిస్తారు, జయము వారికి వస్తుంది అని చెప్పారు. సో జయం ఎప్పుడు వస్తుందంట? కొత్త వెలుగు, పాత వెలుగు తీసుకోవాలి, కొత్త వెలుగు, ఈ రెండింటితో నీవు వెళ్తే నీకు జయము వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 708. అయితే ఏ విధంగా ఉంది మన కండిషన్ చెప్తున్నారు మిసెస్ వైట్. వెన్ గాడ్స్ పీపుల్ ఆర్ అట్ ఈజ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రజెంట్ ఎన్లైట్మెంట్ we may be sure that he will not favor them. It is his will that they should be ever moving forward to receive the increased and ever increasing light which is shining for them. The present attitude of the church is not pleasing to God. There has come in a self-confidence that
has led them to feel no necessity for more truth and greater light. అడ్వెంటిస్ట్ గురించి మాట్లాడుతూ అన్నారు, ఈ మనుషులు వాళ్ళు when the God's people are at ease and satisfied with the present enlightenment, దేవుడు ఇచ్చిన వెలుగుతో వారు తృప్తి పడిపోతే కనుక దేవుడు వారి విషయంలో ఏమని చెప్పారు, satisfied with the present enlightenment, we may be sure that he will not favor them. అంటే వాళ్ళకి మేలు చేయడంట. ఇచ్చిన వెలుగు, నాకు దేవుడు ఇంత వెలుగు ఇచ్చాడు కనుక ఈ వెలుగు నాకు సరిపోతుంది, ఇంకా వేరే కొత్త సత్యం నాకు వద్దు అనుకుంటే దేవుడు వారికి ఫేవర్ చేయడు అని చెప్పి అన్నారు. ఈ దేవుని ప్రజలకు ఏమన్నారు, హిస్ విల్ దట్ దే షుడ్ బి ఎవర్ మూవింగ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద ఇంక్రీస్డ్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ లైట్. సో కనుక అధిక వెలుగు, ఇంకా అధిక వెలుగు దేవుడు ఇస్తూనే ఉన్నాడు, దాన్ని దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తీసుకోవాలి. అయితే అంటున్నారు, ద ప్రజెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నాట్ ప్లీజింగ్ టు గాడ్. ప్రస్తుతం అన్న ఈ స్వభావం, ఈ ఆలోచన, సంఘం యొక్క ఆలోచన దేవునికి సంతోషకరంగా లేదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన వెలుగు సరిపోతుంది, ఇక సబ్బాత్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మాకు ఇంకేం అవసరం లేదు, ఇక ఇది సరిపోతుంది అనుకుంటున్నారు. ఆ విధంగా ఉంటే దేవుడు వారి యందు సంతోషించట్లేదు. వారికి ఇంకా మాకు అధిక వెలుగు అవసరం లేదు అని దేవుని ప్రజలు అనుకుంటున్నారు. సో ఈ విధంగా దేవుని ఇంకా మాకు అధిక వెలుగు అవసరం లేదని నాన్ అడ్వెంటిస్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి కంక్లూషన్కి మనం కూడా వచ్చేసే పరిస్థితిలో ఉన్నామండి. సో కనుక విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము విధేయతను మీద దాడి చేస్తుంది, సత్యం మీద దాడి చేస్తుంది. విశ్వాసం కూడా సరిపోతుంది, దేవుడు రక్షిస్తాడు. ఇక విధేయత అవసరం లేదు, సత్యము అవసరం లేదు. మూడోది ఆఖరిది సత్యము, అది దేవుడు అంచెలంచెలుగా దాన్ని ఇస్తాడు. ప్రోగ్రెసివ్, ట్రూత్ ఈజ్ ప్రోగ్రెసివ్. ద వాచ్మెన్, June 23, 1908. Those who walk in the light will progress. They will grow up to the full stature of men and women in Christ Jesus. This is the result of sanctification through the truth. Truth is progressive, and those who are preparing for the last great day will go forward in accordance with the accumulated light which shines upon them from the prophecies. సత్యము మనుషులను పరిశుద్ధపరుస్తుంది అని ఈ వాక్యంలో చెప్పిన తర్వాత, సత్యము ట్రూత్ ఈజ్ ప్రోగ్రెసివ్ అని చెప్పారు. ఆఖరి కాలంలో జీవించే ప్రజలకు అక్యుమ్యులేటెడ్ ఆ ట్రూత్ అంటే కూడబొట్టిన సత్యము, పోగు చేసిన సత్యము. ఎక్కడి నుంచి దేవుడు సత్యం ఇస్తున్నాడో ఆది కాండం నుంచి సత్యాన్ని ఇస్తున్నాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్తో దేవుడు సత్యాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు చివరి వరకు, చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము, ఇదంతా కూడా సత్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దీని అంతటిని కూడా పోగు చేసి, బాగా వినండి మాట, ఈ సత్యం అంతటిని కూడా పోగు చేసి దేవుడు ఆయన ప్రజలకు దీనిని ఇస్తున్నాడు. ఈ సత్యం అంతటిని ఎక్కడి నుండి ఇస్తున్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ది అక్యుములేటెడ్ లైట్ విచ్ షైన్స్ అపాన్ దెమ్ ఫ్రమ్ ద ప్రొఫెసీస్. ప్రవచనాల నుండి దేవుడు ఆది కాండం నుండి ఇప్పటి వరకు ఇచ్చిన వర్తమానం అంతటిని కూడా ఆయన కూడగట్టి పోగు చేసి ఈ ప్రవచనం నుండి ఈ వర్తమానం దేవుడు మనుషులకి ఇస్తున్నాడు. థర్డ్ అటాక్ ఏంటి తెలుసండి? ప్రవచనాలు అవసరం లేదు, దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు అసలు. కానీ మిసెస్ వైట్ చెప్తున్నారు, అంత్యకాలంలో జీవించే ప్రజలకు మరుగున పడిపోయిన సత్యాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నాడట? ప్రవచనాల్లో నుండి దేవుడు తెస్తున్నాడు. ప్రవచనం అంటే చాలా తేలికగా మనుషులు చూస్తున్నారు, దాన్ని అది ఉపయోగం లేదన్నట్టుగా దాన్ని చూస్తున్నారు. కానీ ఈ వెలుగంతటిని కూడా దేవుడు ఆయన ప్రజలకు ప్రవచనాల నుండి ఇస్తున్నాడు. ఆ ప్రవచనాల నుండి ఈ పోగు చేయబడిన వెలుగంతటిని కూడా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని W.W. ప్రెస్కాట్, జనరల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రవచనాన్ని పూర్తిగా ఆయన తొలగించి ఆ పుస్తకాన్ని
రాశారు. అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు వాళ్ళు ఎక్కడ నిలబడాలి తెలుసండి? విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం పైన వాళ్ళు నిలబడాలి. వారు అక్కడ నిలబడినప్పుడు, దాని మీద నిలబడినప్పుడు దేవుడు వారికి అధిక వెలుగును ఆయన ఇస్తాడు. ప్రారంభంలో చెప్పాను నేను, విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము అది పునాది. ఏ సత్యమైనా సరే ఎవరైతే దీని మీద నిలబడతారో వారికి దేవుడు సత్యాన్ని ఇస్తాడు. సో కనుక చివరిగా దేవుడు ఏం చేస్తాడని చెప్పారు మిసెస్ వైట్ మనకి? మొత్తం ఆయన ఇచ్చిన సత్యం అంతటిని కూడా పోగు చేసి దాన్ని ప్రవచనాల నుండి దేవుడు మనకి దాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకో ఈ ప్రవచనాలు మిసెస్ వైట్ చెప్పారు. రివ్యూ అండ్ హెరాల్డ్, October 28, 1884. These prophecies bring us down to the close of time and warn us to prepare for the crisis that is approaching. We should be getting ready for the scenes of thrilling interest that are before us. రాబోయే విపత్తులకు సిద్ధపడమని ప్రవచనాలు హెచ్చరిక చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి హెచ్చరికలు? రాబోయే విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధపడమని ప్రవచనాలు హెచ్చరిక చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన సంగతులు మన ముందు జరగబోతున్నాయి. వాటిని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రవచనాలు మనకి తెలియచేస్తున్నాయి. ప్రకటన 1:3 ఈ మాట చెప్పారు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడును ధన్యుడు. సో ఎవరైతే ఈ ప్రవచనాలు చదువుతారో వారు ధన్యులు అని చెప్పారు. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని సత్యములను అర్థం చేసుకోవడానికి ఇది నడిపిస్తుంది. ఈ వర్తమానమును అపార్థం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచన సత్యాలు దేవుని ప్రజలకు అవి అర్థం కావండి. విశ్వాసం ద్వారా నీతి అని వర్తమానంలో ఉంటేనే ఈ ప్రవచనాలు అర్థమవుతాయి. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము. యేసుక్రీస్తు వారు ఆదియు అంతము ఎందుకు పిలుస్తున్నారు? ఆయనకి ఆది నుంచి తెలుసు అంతంలో ఏం జరుగుతుందో. సో కనుక ఆది నుంచి మనకు చెప్తున్నారు అంతంలో ఏమి జరుగుతుందో. సో కనుక యేసుక్రీస్తు వారు మనకి ఏమి జరుగుతుందో చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్తున్నారో ఏమి జరుగుతుందో చెప్తున్నారు, అది మనకు తెలియకపోతే వీ డోంట్ నో క్రైస్ట్. యేసుక్రీస్తుని తెలుసుకోవటం అంటే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో అది తెలుసుకోవటము, యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం. సో కనుక విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములు అన్నిటిని కూడా ఆయన ప్రజలకు ఇస్తాడు. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానం అర్థం చేసుకున్న వారికి దేవుడు ప్రవచనాలను ఇస్తాడు. సో కనుక ఇది అమూల్యమైన వర్తమానం అండి. దేవుని ప్రజలను దేవునితో అంటుకట్టే వర్తమానము, దేవునితో నిత్యము ఉండేలా చేసే వర్తమానము, పరిపూర్ణమైన విధేయులుగా చేసే వర్తమానం, యేసుక్రీస్తు యొక్క నీతిని పొందే ఈ వర్తమానం. అయితే ఈ వర్తమానమును మీద దాడి జరుగుతుంది. ఏ విషయంలో? విధేయత, సత్యము, ప్రవచనము. ఈ మూడింటిని, విధేయత, సత్యము, ప్రవచనం, ఈ మూడింటిని ఆది కాండము నుండి ప్రకటన వరకు మనం చూస్తాం. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము రక్షణ విషయంలో మనిషికి గొప్ప ఆదరణను, నమ్మకమును, భరోసాను ఇచ్చే వర్తమానము. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము మనిషిని పరిశుద్ధపరచి నీతిమంతునిగా పరలోకం ముందు నిలువబెట్టే వర్తమానము. చెడు అలవాట్లను విడిచిపెట్టలేక, పాపపు తలంపులను ఆపలేక, భక్తి జీవితము భారముగా ఉన్న మనిషికి శక్తినిచ్చే వర్తమానము. పాపమును జయించాలని అందరికీ తెలుసు. అయితే అది ఎలా సాధ్యమవుతుందో తెలియక, పాపమును జయించలేక విధేయత కష్టతరముగా మారిన క్రైస్తవులకు జయకరమైన జీవితము జీవించటము అది సాధ్యమని భరోసా ఇచ్చే వర్తమానము.
సమస్యల వలన జీవితము నిరాశతో జీవిస్తూ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేరు అనుకునే ప్రజలకు ఓదార్పును ఇచ్చే వర్తమానము. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము దేవుడు మనిషిని ఎలా నీతిమంతుడిగా చేస్తాడు, దేవుడు మనిషిని ఎలా పరిశుద్ధపరుస్తాడు, దేవుడు మనిషిని ఏ విధంగా పరిపూర్ణమైన విధేయుడిగా చేస్తాడో ఈ వర్తమానము తెలియచేస్తుంది. విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానము భూమిని దేవుని మహిమతో నింపుతుంది. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ఇది సరిగా బోధించకపోతే దీని వలన వచ్చే నష్టము ఇంత అంతా కాదు. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ నష్టము ఎంతో తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మానవుడు పాపంలో ఉన్నప్పుడు అతను ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడో, ఎలా పరిశుద్ధపరచబడతాడో, ఎలా ఆయన పరిపూర్ణంగా అవుతాడో మాకు తెలియచేయటం కొరకు విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ వర్తమానమును ఉన్నట్టుగా మేము బోధించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ వర్తమానం బోధించబడినప్పుడు తండ్రి, ఈ వర్తమానం ద్వారా మీ పరిశుద్ధ దేవదూతలను మీరు పంపిస్తారు, వారి హృదయాలను మీరు ప్రేరేపిస్తారు మా ప్రభా. ఈ మేము ఆఖరి కాలంలో జీవిస్తున్నాము, అందుచేత ఈ వర్తమానము మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మాకు పరిపూర్ణంగా నేర్పించండి, మమ్మల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా మీరు చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.